హైదరాబాద్ లో ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ టైఅప్ గల కంటి హాస్పిటల్ బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్. క్యాటరాక్ట్, రెటీనా, గ్లాకోమా, లాసిక్ చికిత్సలు చేయబడును. ఒక బిగో యాప్ అని చెప్పింది సార్. ముంగల ఊకున్నాడు, పాపని పెట్టుకున్నాడు, పెద్ద పాపని. నువ్వు యాప్ చేసావా చేయవా, యాప్ చేసావా చేయవా, యాప్ చేయటం అంటే మూడు మాట్లాడడం అట్లా. తాగి అంతా బిల్డింగ్ ఎక్కి దూరకమనమ్మా ఆడు బిల్డింగ్ ఎక్కి దుంకమనమ్మా ఆడిని. నువ్వు ఇంట్లో పనికి పోయినప్పుడు ఈ బిడ్డను ఎవరు చూస్తారమ్మా? ఇంట్లో స్థానం. కూతురుకి పెళ్లి చేసినావు? ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె కూడా ఆమె మగ టార్చర్ పెడితే ఒక పాప పుట్టింది. ఆమె వదిలిపెడితే ఆమె నా దగ్గరనే ఉంది. ఏం అడుగుతాడు వాడు? ఫోన్ చేసి ఏం కావాలంటే ఎంతమందితో వండుకుంటూ రోజుకి ఎంతమంది వస్తారు, ఈ మాటలు మాట్లాడతారు సార్. తన శ్వాసతో బంధమల్లి నీ తరపున ఎవరు లేరా? అంటే వాడి మీద అంటే తమ్ముళ్ళు మాట్లాడితే తమ్ముళ్ళ పిల్లల గుండె గొంతుగా అమ్మారానే ఇక చేసిన దినాలు నాతో ఆయన కూకుంటాను. ఎంతకాలం చేసినావు మా దరిద్రం? నువ్వు ఆ దరిద్రం ఎంతకాలం చేసినావు? చేసిన సార్ ఒక 2 సంవత్సరాల దాకా. అయ్యా దేవుడా, తోడై పెంచిన తల్లి కొడుకు. ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? నేను పెళ్ళి చేసుకున్నా, నాకు పెళ్ళి ఉంది. ఎన్నిసార్లు దిగా వేరే వాళ్ళతో ఎన్నిసార్లు? కథానాయకుడు రా బాబు. ఈ ఫొటోస్ నీవేనా? అవును మేడం. ఈ అమ్మాయి ఎవరు? ఆ పని చేస్తే పరిచయం ఉంటుంది. అక్కడ వేసి కొన్ని మెత్తగా ఉంది, అక్కడ చూడండి. మెత్తగా ఉంటే కింద వేయండి. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా? న్యూరోజెనెటిక్ కండిషన్ మేడం, ఎంతకాలం బతుకుతాము. తల్లి కొడుకునోసారి కలిపేవా చనుబాల తీపి. అరే నీకు దండరా బాబు, నువ్వు ఎక్కడ రొమాన్స్ చేసుకుంటే అక్కడ చేసుకో. ఆ అమ్మాయి జోలికి మాత్రం పోక. ఆ బిడ్డను సాక్కునేటప్పటికి ఆ అమ్మాయి జీవితం హరించిపోతుంది. తల్లితో వండుకుంటుందని అంటాడు. ఆ బిడ్డకి నువ్వు ఈ మాత్రం చేసేవు అంటే కనుక ఎన్నో వసతులు, ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా నువ్వు చేసినంత చేయలేరు. అది నీకు ఉండేటటువంటి బలం. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష, నీ కన్ను అది చూడదా? సార్, మేడం పద్మ గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎవరు పాప? నా పాప. 2 పాపలు 1 బాబు. 2 పాపలు 1 బాబు. ఓకే, చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? మన సనత్ నగర్. సనత్ నగర్ నుంచి. చెప్పండి మా మీ సమస్య ఏంటి? మా ఆయనతోనే చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఆయన ఎట్లా అంటే అట్లా తాగుతాడు, నానా మాటలు మాట్లాడతాడు, నీతో ఎంతమంది వండుకుంటాను మాట్లాడతాడు. నా వీడియోలు తీసి మా వాళ్ళకు పంపించిండు. మా వాళ్ళకి పంపించిండు. ఏం వీడియోలు అంటే ఒక యాప్ వచ్చింది మేడం. పెద్ద పాప ఈమె కన్నా 24 years ఉంటుంది, 23 years. ఎంత వయసు? ఈమెకు 21. 23. ఆ పాప నార్మల్ గానే ఉంది. ఆమెకి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమెకు అంటే ఇట్లా ఉందా? లేదు, వాళ్ళిద్దరు బాగుంటారు. పాప బాగుంది, ఈ మొక్క ఇట్లా ఉంది. 20 years బట్టి ఈ పాపని ఇలాగే సాక్కుంటున్నావు అమ్మా? పుట్టినప్పటి నుండి. అంటే ఈ 2 సంవత్సరాలు అయ్యి సార్ మీకు కాల్ చేయ పడిపోయి. అంతకుముందు నడిచేదా? బాత్రూమ్ కడుక్కోయేది. మన ఇట్లా షార్ట్ వేస్తే షార్ట్ ఇప్పి టాయిలెట్ పోసి ఇంట్లో. ఏమైందమ్మా? ఎలా అయింది? మేము పుట్టు వాళ్ళనే కండు పుట్టు వాళ్ళనే బ్లైండ్, కళ్ళు కనిపించవు, చెవులు వినిపిస్తున్నాయా? చెవులు వినిపిస్తాయి, మాటలు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. ఎటొచ్చి ఏంటంటే ఈ కాళ్ళు చేతులు ఇలా అయిపోవటం అన్నది పుట్టుక నుంచా 2 సంవత్సరాల క్రితం నుంచా? అంటే ఒక 5 సంవత్సరాల దాకా నడిచింది. 5 సంవత్సరాల వరకు నడిచింది. మన గోడలు పట్టుకొని నడిచింది. ఓకే. ఇంకా వేజీ పడ్డ కొద్దిగా ఈ నడుముల బలం లేక మొత్తం ఇట్లా కూలిపోయింది, ఇలా అయిపోయింది. అప్పటి నుంచి ఈ పాపను నువ్వు చూసుకోవటం, ఆ టాయిలెట్ గానీ, స్నానం చేయించగాని, తినిపించడం గానీ. మొన్న ఫస్ట్ సార్ లాక్డౌన్ లో పెద్ద మనిషి అయ్యింది. ఇంకా నెలకు కాదమ్మా, వీటికి డాక్టర్స్
నువ్వు చేయలేదు ఇంకేమైనా మేడం. ట్రీట్మెంట్ గానీ అట్లా నేను ఏమీ అడిగిన ఉండదా? మేడం ఇది ఈ పుట్టపత్రి neurogenetic దాకా పోయేసి వచ్చిన కళ్ళు రావని చెప్పిండ్రు. కళ్ళు కాదు బాడీ గురించి, కళ్ళదే ఉందిలే అమ్మా, బాడీ ఏంటి? ఇక ఈమె కొంచెం నడిచింది కదా, ఇంకా నడుస్తుంది కదా అంటేనని మేము అనుకున్నాం. ఇంకా ఇవి ఏజ్ పడ్డ కొద్దిగా మేము ఏం చేయాలమ్మంటున్నాను. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మేమేం చేయాలి మేడం అంటానని ఇంకా వాళ్ళు కూడా ఇంకా పట్టించుకోలేరు. సో ఇప్పుడు నీకు ఈ కష్టం కంటే మీ ఆయనతో కష్టం ఎక్కువగా ఉంది. నాకు ఈ ఆమెతో నేను ఎట్లన్నా బతిమలాడుకుంటాను మేడం, నేను ఎట్లన్నా వేసుకోగలుగుతా. నేను ఆయనతో నా టార్చర్ తాగి నన్ను బిల్డింగ్ ఎక్కి దుంకుతా అంటాడు. ఇంకా ఆడు కూతురు బొందమ్మా, పెళ్ళైపోయింది. నువ్వు ఉరకమనమ్మా, ఆడు బిల్డింగ్ ఎక్కి కొడుకు దుంకమనమ్మా వయసు ఆడిని. ఎంత? కొడుకు వయసు ఎంత? కొడుకుకి ఇప్పుడు ఈ ఆగస్టు 21 వస్తే 18 19 చిన్నపిల్లాడే. ఆయన మీ ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2021 అయింది. 20లో 21 21 అంటే 6 ఏళ్లే. 2001 అమ్మా. 2001 అయింది. ఒకట్లో అయ్యింది. ఏం చేస్తాడు మీ ఆయన, నువ్వేం చేస్తావు? నేను ఇళ్ళలో పనికోతుంటే మేడం. ఓకే. ఈయనక కూడా కొన్ని రోజులు ఉపర్ పని చేస్తా, ఉపర్ పనికి ఈ నెంబర్ పోయినా. నువ్వు ఇంట్లో పనికి పోయినప్పుడు ఈ బిడ్డను ఎవరు చూస్తారమ్మా? ఇంట్లో స్థలం వేసిపోతుంది. నువ్వు 100 చెప్పు, నేను ఆ బిడ్డ గురించి అడుగుతా. ఏమో అలాంటి వాడు ఉంటే ఏంటి, ఈ ఇంటి మేడ నుంచి దుంకుతేనేంటి? తాళం వేసిపోతా ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నీకు నీ బిడ్డ ఎలా ఉంది, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంట్లో తాళం వేసిపోతా సార్. నేను ఎవరికి ఎక్కడికన్నా పోయినా కూడా ఇంట్లో తాళం వేసి, కూరగాయలు కొని కూడా ఇంట్లో తాళం ఉంటది అలాగా ఉంటది ఒక మూల మీద. ఇంకా అట్లా ఇంకా ఇప్పుడు వీటికి తోలుకొచ్చినందుకు ప్రాబ్లం. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కాల్ చేయబడిపోయినాక ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. మీ ఆయనతో కష్టం ఏంటమ్మా? ఆయన తాగితే నానా బూతులు మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడితే వాళ్ళకే అంటగడతాడు. నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు కదా, వదిలిపడేయొచ్చు కదా మీ ఆయన్ని. ఇప్పుడు నేను ఆయన వదిలిపడేసిన మేడం. ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకోక నేను సైలెంట్ ఉన్నాను. ఏది, ఇంకో పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు రీసెంట్ గా మొన్న 3 నెలల బియ్యం వస్తాయిగా మేడం. ఇప్పుడు నేనేం కష్టం చేసుకొని బతకాల, 3 పిల్లలు నేను ఎట్లా పోషించుకోవాలి? సో ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా ఇంట్లో నుంచి? ఆయన వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతుందని నన్ను నాన్న కొట్టుడు కొట్టి ముక్కులకి వెళ్ళి నోట్లకి ఆల్రెడీ వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, అక్కడ బానే ఉన్నాడా? అక్కడ ఇంకా ఎట్లా ఉండో నాకు తెలియదు మేడం. 4 సంవత్సరాల నుంచి ఎలా బతుకుతున్నావు? ఎవరు నేను 2 ఇళ్ళలో పని చేసుకున్నాను. కొడుకమ్మా, కొడుకు ఏం చేస్తున్నాడు? కాలేజ్ చేసింది సార్, కాలేజ్ చేస్తుంది. కూతురుకి పెళ్లి చేసినావు? ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె కూడా ఆమె మగ టార్చర్ పెడితే ఒక పాప పుట్టింది. ఆమె వదిలిపెడితే ఆమె నా దగ్గరనే ఉంది. ఇప్పుడు ఆ పాపని అందరినీ నేనే చూసుకుంటున్నాను. తల్లి లంజ పిల్లలంటే మన రీసెంట్ గా 15 రోజుల కింద తమ్ముళ్ళకి చెప్తే తమ్ముళ్ళు ఒప్పుకుంటారు మేడం. మా మర్దన్ల ముంగల చెప్తే నాకేమి ఇచ్చేస్తుంటుంది, నేనే ఇంటికి పెద్దదాన్ని. కాదమ్మా, ఇప్పటికే నరకాన్ని అనిపిస్తున్నావు. ఆ చండశాసుడు ఎందుకమ్మా నీకు? వాడు వచ్చి నిన్నేం పెడతాడు? వాడి గురించి ఎందుకు అడగట్లేదు సార్ తను ఫైనాన్షియల్. నాకు భర్త అవసరం లేదు సార్. నన్ను టార్చర్ పెట్టొద్దు. తాగి వచ్చినప్పుడల్లా ఎన్ని మాటలు. వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వస్తున్నాడా? ఫోన్లు చేశాడు మేడం. నీ నెంబర్ దొరికితే నీ నెంబర్, మేడం నెంబర్ దొరికితే మేడం నెంబర్, వేరే వాళ్ళ నెంబర్ ఎవరు వచ్చిందని నేను ఫోన్ ఎత్తుతా కదా. నేను ఎన్ని నెంబర్ తీసినప్పుడు పెట్టుబడేయచ్చు. మీ ఆయన ఎన్ని బ్లాక్ లో పెట్టినా కంప్లైంట్ ఇచ్చావా? మన అంటే ఏం కావాలంటమ్మా? ఏం అడుగుతాడు వాడు? ఫోన్ చేసి ఏం కావాలంటే? నువ్వు ఎంతమందితో వండుకుంటో రోజుకి ఎంతమంది వస్తారు ఈ మాటలు మాట్లాడతాడు సార్. ఎందుకు నువ్వు వదిలేసావు, ఆయన వదిలేసాడు? నేను కూడా ఒక మనిషినే కదా సార్, నాకు కూడా కదమ్మా, వాడు వెళ్ళిపోయాడా, నువ్వు పంపించేసావా ఇంట్లోంచి? నన్ను మా నాన్న కొట్టుడు కొట్టిన నోట్లకి నరకం చూపిస్తే బట్టలు మొత్తం కిల్లి తీసేసి కొట్టింది నన్ను. నా కొడుకు వచ్చి మీద పడి బట్టలు చేసి అబ్బా సార్. నేను అట్లా కూడా వదిలిపెట్టాను ఆయన. నాకు అసలు ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? 4 సంవత్సరాలు అవుతుంది. అవునమ్మా. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి వాడికి పంపించింది మేడం. ఏది మన మహిళా సంఘం అంటానని. మీ ఆయన కూడా వచ్చాడు ఇక్కడికి? వచ్చి ఉమెన్ పోలీస్ స్టేషన్ కి పంపించారు కౌన్సిలింగ్ కి. వచ్చిండు ఆడ కూడా వచ్చి 2-3 మాటలు ఇంకా మనం మంచిగా ఉందాం అది ఇది అంటానని చెప్పి సనత్ నగర్కి వెళ్ళి మళ్ళా అక్కడ తీసుకొని పోయిండు. అక్కడ తీసుకొని పోయి ఆడ నరకం చూపించిండు మేడం. లేవట్లు కొడతాం, మంచం ఇంకా లేస్తే మంచం ఇది కొన్నదాకి 2-3 రోజులు లేవని ఇంకా రాలే నాకు. చుక్కాలు చూపించింది ఆడుకున్నాక ఇల్లు మూసి. సరే వదిలేసావు కదా, నీ మన నువ్వు బతుకుతున్నావు నా మానాన్న. నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే నాకు 3 నెలల బియ్యం వచ్చేది ఉండే మేడం. రేషన్ కార్డు నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉన్నప్పుడు నేను పిల్లలు బతికించుకోవాలంటేనే నా కష్టం. ఇప్పుడు ఎవరినో అమ్మాయిని చేసుకొని వాళ్ళిద్దరు పిల్లలు చాకుంటాను. నా రేషన్ బియ్యం తీసుకొని రేషన్ కార్డు కావాలి అంతేనా? నా రేషన్ కార్డు కావాలి, నా జోలికి రాగుద్ది. ఓకే ఇంతేనా? అలా
మీతో పాటు ఇప్పుడు ఎవరన్నా వచ్చారా? నేను ఒక్కదాన్నే వచ్చిన రాను. వాళ్ళ ఆయన వచ్చారట మన వాళ్ళు మీ ఆయన వచ్చారా? ఈ సార్ వాళ్ళే ఫోన్ చేసిండ్రు నెంబర్లు తీసుకొని. పాప ఏమైనా పని చేస్తుందమ్మా? ఆమె గోల్డ్ షాప్ లో పని చేసింది. ఆ పెద్ద పాపని అపచారం కింద పని చేసింది అంటే నన్ను పోలీస్ స్టేషన్ లో అంటే నన్ను బయట దేశానికి నాకు అది చేయించిండు, ఈసా చేయించిండు. కొడుకు బానే ఉన్నాడమ్మా. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? సెకండ్ ఇయర్ ఎప్పుడు? ఇప్పుడు 12. వాడు మంచిగానే ఉన్నాడా? ఇంకా బాగానే ఉన్నాడు. వాడు కూడా ఒక్కొక్కసారి తండ్రి లెక్కనే వేసాడేమన్నా అంటే ఇంకేమన్నా నింపిపోతే తండ్రి లెక్క ఇంట్లోకి వెళ్ళిపోతా వాడు అంటాడు. ప్రవర్తన అలాగే ఉందా? వాడేం సవ్యంగా లేడు. అమ్మా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా, నీ తరపున ఎవరు లేరా అంటే వాడి మీద? అంటే తమ్ముళ్ళు మాట్లాడితే తమ్ముళ్ళ పిల్లల సరే అది తప్పుడుగా మాట్లాడతాడు. సో ఎవరు కూడా అతను నోట్లో నోరు పెట్టడం ఎవరికి భయం. నేను కూడా ఎవరికైనా చేయి చాపి బతకను సార్. ఇవి మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా తాగి మాట్లాడతాడమ్మా? స్పృహ లేక మాట్లాడతాడా? తాగి మాట్లాడతాడు. ఏమి నా ఫోన్లో ఎందుకు బ్లాక్ లైట్ అంటే నాన్న నా కొడుకు ఏమంటాడు అని అంటే నీకు అవసరమా అమ్మా నీకు ఇప్పుడు ఇడికి వస్తుంటే కూడా అంటుండు. కాదు ఇప్పుడు ఈ పాపకి ఇలా అవ్వటంతో ఇంకా అలా అయ్యి బయటకు వెళ్ళిపోయాడా, లేదంటే ఈ పాపతో ఇలా ఉండడు, ఈ పాప ఇలా ఉండటం అనేది సంబంధం లేదా? నన్ను కొట్టిండు సార్. నన్ను కొట్టిండు. కొడితే నేను పోలీస్ స్టేషన్ లో రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినా. రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే వాళ్ళు అక్కడ రాసిండ్రు. అక్కడ ఎక్కడో అయిన తర్వాత మనిషి అలా మారిపోయాడమ్మా, లేదంటే అవ్వకముందు అట్లనే ఉండు సార్. అప్పటి నుండి అట్లనే ఉండు. ఏమంటానని అది ఒక బిగో యాప్ అని తెచ్చింది సార్. ముంగల ఊకున్నాడు, పాపని పెట్టుకున్నాడు, పెద్ద పాపని. నువ్వు యాప్ చేసావా చేయవా, యాప్ చేసావా చేయవా. యాప్ చేయటం అంటే ఆ యాప్ లో డబ్బులు వస్తాయి సార్. సో వీడియోలు తీస్తాడా? ఎవరు పెద్ద వాళ్ళు డబ్బులు వేస్తే మనం ఆ యాప్ లో చేయడానికి వస్తుంది అన్నట్లు. అట్లా ఆ యాప్ తీసుకొని ఆ యాప్ చేస్తావనంటే ఇంకా ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంది. ఏం చేయాలమ్మా యాప్ లో? ఇంకా ఒకటి ఉంటుంది సార్, ఇంకా నూడుకాలు మాట్లాడడం అట్లా. అదే మరి నేను అంటున్నాను, చెడుగా చేస్తే కనుక డబ్బులు ఇస్తారు ఎవరన్నా అని. పెద్ద అమ్మాయిని అన్నాడా నిన్ను అన్నాడా? ఆమెను అన్నాడు. ఆమె చేయలేదు. ఇంకా నేను చేసిన. ఇక చేసిన దినాలు నాతో ఆయన కూకుంటుకొని. ఎంతకాలం చేసినావు మా దరిద్రం నువ్వు? ఆ దరిద్రం ఎంతకాలం చేసినావు? చేసిన సార్ ఒక 2-3 సంవత్సరాల దాకా చేసిన. అయ్యా దేవుడా. ఇప్పుడు నేను ఇళ్ళలో పని చేసుకొని బతుకుంటా కూడా నువ్వు అదే చేసుకొని బతుకుతున్నావు ఇంతమంది వస్తున్నట్టు ఇదే అడుగుతున్నాను నన్ను. ఇంకా ఆ యాప్ ఆ దరిద్రం కొట్టి చేసేటటువంటి యాప్ లో డబ్బులు ఆడి దగ్గరికి పోయేవా? అంతే కదా, నీకు ఇచ్చేవాడా డబ్బులు? ఆయన తీసుకునేది బండ్లు ఇప్పించిన అన్ని అవి చేసుకున్నాడు. సార్ మేడం మన టీం వాళ్ళు వాళ్ళ హస్బెండ్ ని కూడా పిలిపించారు. ఒకసారి నేను ఇక్కడ పిలిపిస్తాను, రండి. మీరు నమస్తే పెట్టినా నాకేం పెట్టాలనిపించట్లేదు కానీ మీ పేరు? శివయ్య. శివయ్య గారు. ఏంటండి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆయన చెప్పాలి సమాధానం. ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? నేను పెళ్ళి చేసుకున్నా, నాకు పెళ్ళి ఉంది. ఆవిడెవరు మరి? ఎవరైనా ఫోటోలు పంపిస్తాం, పనికాడ దిగి పంపిస్తే నమ్మేస్తారా? పొడి పని చేస్తున్నా వదిలేదు. హైదరాబాద్ మొత్తం పోలీసుల దగ్గర దిగి నాకు మొగడొద్దు అని దొంగతనంగా వెళ్ళి కాల్ చేసి. నీకు ఇంకో పెళ్ళి అయిందా అవలేదా? 2 పిల్లలు ఉన్నారా లేదా? నీ దగ్గర రేషన్ కార్డు ఉందా లేదా? నా రేషన్ కార్డు ఇల్లుంది. ఉందా లేదా? నాకన్నా రేషన్ కార్డు రాసింది. నేను బియ్యం తీసుకున్నా మొన్న, అందుకు కొట్లాడింది ఫోన్ చేసి. ఒరిజినల్ రేషన్ కార్డు ఉందా? ఈమె తాను ఉంది. అసలు సమస్య ఏంటి శివ? మీకు 2001లో పెళ్లి అయింది. మరి రేషన్ నువ్వే తెచ్చుకుంటావు కదమ్మా, కార్డు లేకుండా ఆయన ఎలా తెచ్చుకుంటాడు? జిరాక్స్ పేపర్ ఉంటే నేను తీసుకున్నా. ఎందుకు తీసుకున్నావు? భార్య పిల్లలు ఎలా బతుకుతారు అనుకున్నావు? అరే వాళ్ళు తీసుకుంటలేరు. వాళ్ళు లేకపోతే ఆమె ఒకటే తప్ప నాది కేవైసీ లేదు, నా పిల్లలది కేవైసీ. ఒక్క నెలే కదా ఆయన తీసుకున్నాడు. ఒక్క నెలకి ఎంత పంచాయతీ పెట్టావు? కార్డు నీ దగ్గర ఉంది. ఇందాక నిన్నేం అడిగాను, నీకు రేషన్ కార్డు ఇప్పియాలా అన్న. అవును మేడం అంటావేంటి? ఇప్పుడు చెప్పు, రేషన్ కార్డు ఒరిజినల్ నా దగ్గర ఉంది, రేషన్ కార్డు ఇంకోసారి మా ఆయన జిరాక్స్ తీసుకొచ్చిస్తే ఇవ్వ మాకు అని. ఇప్పుడు ఒక లేడుగా ఆయన మణికొండలు ఉండిగో మేడం, ఆయన మణికొండలు ఉండి ఏంటని ఇస్తారు కదా. ఇప్పుడు మాకు మహబూబ్ నగర్. ఒక నిమిషం ఆగమ్మా, ఇది రేషన్ నెల రోజులది కాదు. అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్యన? ఆ బిడ్డ పరిస్థితి అలా చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది. ఎలా బతుకుతుంది, ఎంతకాలం బతుకుతుంది, ఎవరు సాక్కుంటారు? ఆ బిడ్డ వైద్యానికి కానీ జీవితానికి కానీ నువ్వు చేసినటువంటి సహకారం ఏంటి చెప్పు, అదొక్కటి చెప్పు చాలు. నేను వదిలేస్తే కదా సార్. ఏమైంది అసలు? వదిలేసి పారిపోయింది. ఎందుకు పారిపోయింది? ఏమైంది? నేను వద్దాట, నాకు చేత కాలేదా, నేను పోషించలేదా? నీ పిల్లలు గారు నువ్వు పోషించలేదు, 20 సంవత్సరాలు కాపురం చేసినా కానీ నువ్వు పోషించలేదా? నేనే పోషించరా? నేను ఊసేటి ఏం పని? ఆవిడ పోషించలేదా నిన్ను? ఆవిడ వెళ్ళిపోయింది. మరి ఆవిడ పోషించిందా పోషించలేదా? మరి నేనేం చేసినా మేడం? ఏం చేసావు చెప్పు, ఏం చేసావు? ఏదో యాప్ల్లో కూర్చోబెట్టావు. ఏ యాప్ల్లో కూర్చోబెట్టావు? కూర్చోబెడతా. యాప్లో నేనేం కూర్చో. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరికి? నీకు. ఎప్పటి నుంచి? అరే నువ్వు బ్రతకడానికి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి సమాధానం చెప్పు. ప్రశ్నకి సమాధానం కాదు. ఏదో చేసి ఏం చేసావు డబ్బులు? నాకెందుకు ఇచ్చింది మేడం?
నువ్వు ఏ యాప్ వాడావు, అందులో ఆవిడ చేత ఎటువంటి న్యూడ్ కాల్స్ మాట్లాడించావు 2 years పాటు? నేను ఏది మాట్లాడాను ఆయన మాట్లాడిన తర్వాతనే నాతో మాట్లాడించింది, దానికి పాస్పోర్ట్ కూడా వేయించుకుని బయట దేశం పోవడానికి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని. ఏది ఏం ఇదంతా తను మాట్లాడింది? మొదలు పెట్టిందా? తనే మొదలు ఓకే, పెట్టింది. ఆ మాట నిజమే. పాస్పోర్ట్ చేపించింది. నువ్వే చేసుకున్నావా లేదా వీడియోలు? ఎవరు ఆ వీడియోలు వీడియోలు నేను ఎట్లా చేసుకుంటాం మేడం? నాకు ఎట్లా అది అమ్మ తెలుస్తుంది? మోడల్ చేసి వచ్చేది వీడియోలు కావు, యాడలు చేసేటివి. ఏది? బయటికి కూడా పోవడానికి కదా అమ్మ. నువ్వు వచ్చింది. ఆ విధంగా చేయకపోతే కనుక దాని ద్వారా డబ్బులు నేను ఈ సంపాదించేటటువంటి పిల్లల్ని ప్రక్రియ ఇష్టపడి లేకపోతే నేను ఎట్లా కనుక బయట నువ్వు కోపడతావు తెచ్చుకోపోతాను అంట. మేడం? నేను ఈ కళ్ళలో లేదు. పిల్లలు కొడతావు అంట. పెట్టేసి. పిల్లలు ఇంత పెద్దగా 20 సంవత్సరాలు కాపీ పెద్ద బిడ్డను కూడా చేయమన్నా వచ్చింది ఆ వీడియో. పెద్ద బిడ్డను కూడా చేయమన్నా అంట. పెద్ద బిడ్డ పెళ్లి అయినప్పుడు నుంచి ఎట్లా బతికిన కష్టం చేసుకుని బతినే కదా. సో నువ్వేమంటావు? తనే వీడియో కాల్స్ చేసుకుని తనే డబ్బులు సంపాదించుకుని పాస్పోర్ట్ సంపాదించుకుని దుబాయ్. లాక్డౌన్ తర్వాత స్టార్ట్ అయింది సార్ ఈ సమస్య, ఏది ఈ వీడియోలో సమస్య. ఎవరి ద్వారా పరిచయం అయింది? ఆధారనే పరిచయం అయింది నాకు. కరోనాలో ఎట్లా బతికినా అడగండి మేడం. కరోనాలో కరోనా ఎట్లా అదే చేసి బతికి ఇంటికాడ బతికినావు ఉండి ఎట్లా బతికినావు నువ్వు? ఆ వీడియోలోనే వచ్చింది కదా. ఇంటికాడ ఉండి ఎట్లా బతికినావు నువ్వు? 2 బండ్లు ఎట్లా తీపిస్తావు నా చేతికుంటాను నువ్వు? చెప్పు తీసుకొని అంత ఇల్లు లేదు, భూమి లేదు, రోడ్ పాటు ఎందుకు లేకుండా ఇచ్చింది ఇల్లు సార్ భూమి? నన్ను. అందరికన్నా భూమి పెద్ద ఇచ్చింది నన్ను 5 మంది 6 మంది మేము అక్క చెల్లెళ్ళు నా ఇట్లా టాచర్ పెడతాం. మా చెల్లెలు మంది రాయి చచ్చిపోయింది. భూమి అనిపించింది నువ్వు, ఆ భూమి లేకుండా నాకు ఎవరు చేస్తున్నావు? నీ అక్కతో అప్పు చేసుకొని 10,000 అప్పు చేసుకొని నీ పిల్లలు డెలివరీ కనిపోతే వాళ్ళ అక్క దొరికిపోయి రాత్రి వాళ్ళ అక్కతో అమ్మిపించుకున్నాడు వాడు. అమ్మిపించుకుంటే ఒక రాత్రి ఎందుకు వస్తాయి? ఊళ్ళంతా ఇచ్చింది ఊళ్ళో అంత ఈజీగా అమ్ముకుంటారా? అమ్ముకుంటారా? నాకు 10 రూపాయలు ఎలా ఒక సొమ్ము కూడా పిల్ల పుస్తకాలు కంటి తాకట్లు పెట్టుకున్నాడు వీడు. అమ్మా మీ పెద్దమ్మాయి నంబర్ ఉందా? ఫోన్ లో మాట్లాడచ్చా మీ పెద్దమ్మాయితో? మేము మాట్లాడిన సార్ అప్పుడు మాట్లాడతాను ఇంట్లోకి వెళ్ళిపోతాం. అమ్మ నాకు వద్దు, నాకు ఈ టాచర్ వద్దు ఆయనతో ఆ తల్లిలో అలా కదమ్మా, మాతో ఏం మాట్లాడదా పెద్దమ్మాయి? మాట్లాడడం గురించి అడుగుతున్నాం. మేము మాట్లాడచ్చా? ఎందుకంటే ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అతనేమో వచ్చి నీకు నువ్వుగా సృష్టించుకుని అది ఒక వ్యాపారం కింద కరోనా తర్వాత నువ్వు డెవలప్ చేసుకున్నావు అంటున్నాడు. ఓకే, పాస్పోర్ట్ కూడా తీసుకుని దుబాయ్ ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నం కూడా చేస్తా. వినండి అమ్మా, వినండి. దీనికి మనకు ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. నువ్వేమన్నావు ఇందాక, యాప్ డెవలప్ చేసి పెద్దమ్మాయి చేత న్యూడ్ కాల్స్ మాట్లాడిపించడానికి ట్రై చేస్తే అది నచ్చక ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది అని అన్నావు. బయటికి పారిపోయింది. ఆ తర్వాత నేను మొదలు పెట్టాను ఈ 2 years పాటు ఈ కార్యక్రమాన్ని. అందులోంచి వచ్చే డబ్బులు అంతా కూడా అతను తీసుకుంటున్నాడు, నాకేం అందట్లేదని అన్నావు. ఇదంతా వ్యర్థం సార్, తను మొదలు పెట్టుకున్న వ్యాపారం అని అతను అంటున్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తారు దీనికి? ఇక సాక్ష్యం అంటే ఆమె పెద్దమ్మ ఏమంటుందనంటే నేను మాట్లాడను, నువ్వు అంత దూరం పోతున్నాను మేడం, ఇది అమ్మని నేను పెద్దగా అయితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతే నా పిల్లని తీసుకొని మాట్లాడింది ఆమె. నాకు వాళ్ళతో నా ఫోన్ చేయొద్దు, నువ్వు సరే మాట్లాడు. ఆ వ్యవహారాన్ని అలా పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉంటున్నావు, తాగిన తర్వాత అమ్మాయికి పదే ఫోన్ చేయటం, రకరకాల ఫోన్ల నుంచి చేయటం, అమ్మాయి ఎంత బ్లాక్ చేసినా కూడా వేరే చోట్ల ఫోన్. ఎందుకు ఆ ఎంస ఎందుకు పెడుతున్నావు? వాళ్ళు కాలుగా బతుకుతారుగా. సేమ్ పెట్టలేదు. నేను పెళ్ళైన కొత్తలో మేస్త్రి పని చేసేవాను సార్. మేస్త్రి పని చేసేకుంటా వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు పని చేసుకోవడం ఉంటే ఇట్లా సైడ్ మీద పురుగు కుడితే పాము కడిచినది. 1,50,000 తయారు కడిచేది. దాని తర్వాత ఈమె చెల్లెలు పెళ్ళి అయితే చెల్లెలు మావాడు డ్రైవర్, సడగుడు డ్రైవర్ అయితే చేతి పని చేయదు కదా, డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చాయంటే వాళ్ళ సిటీకి వెళ్ళి ఐటీ సిటీకి వచ్చాము. 10 సంవత్సరాలు ఉన్న సుమన్ శెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని రోజులు వాళ్ళ సుమన్ శెట్టి వాళ్ళ ఫాదర్ ఇండిగా కార్ కొనిస్తే ఓన్గా చేసుకున్నా, నెల ఈఎంఐ కట్టినా, కిస్ కట్టుకున్నా, మంచిగా మెయింటైన్ చేసుకుంటా. అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. ఏది డ్రైవింగ్? డ్రైవింగ్. మందు కూడా వేస్తావు? డ్రైవింగ్ లో మంద లేదు సార్. నెలకు వస్తారో 15 రోజులకు వస్తారో డ్రైవర్లు పోయి సరే చెప్పు. సో డ్రైవింగ్ అయితే అలా గడిచినాం. కానీ మణికొండలో 7-6 నెలలు సుమన్ శెట్టి వాళ్ళ ఇంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాం తప్ప. ఇక మిగతా ఇంట్లో 2-3 నెలలకు ఎక్కువ ఉండలేదు మేడం. ఎందుకని కొట్లాటలు పీకిలాటలు సాయంత్రం రాగానే ఈడ ఇట్లా ఉంది. ఎప్పటిదాకా కలిసి ఉన్నావు? నేను 22 వరకు ఉన్నా మేడం. 4 సంవత్సరాల నుంచి మీరు విడిపోయినట్టేగా. ఆమె వెళ్ళిపోయింది. అదే ఆవిడే వెళ్ళిపోయింది హెరాస్మెంట్ పడలేక. నువ్వు ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నావు? ఎవరితో ఉన్నావు? సైడ్ లో మీదే ఉన్నా మేడం. పని చేసుకుంటూ ఉన్నావు. పిల్లలకి ఏమైనా డబ్బులు పంపించావా? లేదు మేడం, నాకు మొత్తం పేరు వచ్చింది. నువ్వు ఇప్పుడు ఏం వేరే పెళ్లి ఏం చేసుకోలేదా? అతను పెళ్లి చేసుకున్నాడు. నా దగ్గర కొన్ని ఫొటోస్ వచ్చినాయి. ఒక నిమిషం. ఫోటోలు పంపించిన ఎన్నిసార్లు దిగా వేరే వాళ్ళతో ఎన్నిసార్లు? ఈ ఫొటోస్ నీవేనా? అవును మేడం. ఈ అమ్మాయి ఎవరు? ఆ పని చేస్తే పరిచయం ఉంటుంది. ఆ అమ్మాయి తోటే కేకులు కటింగ్లు చేసావు, వాళ్ళ పిల్లలతోటి ఫోటోలు దిగావు. వాళ్ళ పిల్లలా నీకు పుట్టిన పిల్లలా? వీళ్ళు వాళ్ళ పిల్లలు మేడం. వాళ్ళ పిల్లల్ని నువ్వు పోషిస్తున్నావా? ఇక్కడ ఉన్న పిల్లల్ని ఇక్కడ ఏడవలే పోతున్నావు, మళ్ళీ ఇంకొకరిని ఉద్ధరిస్తున్నావా నువ్వు? నీకు ఇంకో పెళ్లి అయ్యింది, అక్కడ ఆల్రెడీ భార్య ఉంది అని. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడావు? నాకు అసలు ఎవ్వరు తెలియదండి, శ్రీరామచంద్రుడిని అన్నావు. పని చేస్తాను కాబట్టి ఒంటరిగా వదిలేసావు కదా, నీ బతుకు నువ్వు బతకొచ్చు కదా, ఎందుకు వీళ్ళు వెనకాల పడుతున్నావు? ఫోన్ చేసి నీ పరిచయాలు ఎందుకు? ఆ బిడ్డను కాదయ్యా, ఆ ఇంటికి వెళ్ళి బూతులు తిడుతున్నావంట, వరసగా మాట్లాడుతున్నావు ఎందుకు?
ఇల్లే తెలీదా? ఫోన్లు చేసి ఎందుకు బ్లాక్ మెయిల్ ఫోన్ లో చేస్తావు? మాట్లాడతాం, ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? నీ లైఫ్ లో చూసుకున్నావు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మాయితో? పోయినప్పుడు ఫోన్ మాట్లాడినా తప్ప పోలీస్ స్టేషన్ కూడా పోయి చెప్పిన ఇట్లా వెళ్ళిపోయారు సార్ అంటే 4 సంవత్సరాల నుంచి నీ బతు నువ్వు బతుకుతున్నప్పుడు ఆవిడ నిన్ను కదపల. నేనేం వాళ్ళ లైఫ్ లోకి ఎందుకు వెళ్ళాలి? బూతు బతుకో మంచి బతుకో వాళ్ళ కర్మ, వాళ్ళ తిండి వాళ్ళు ఏమ్మా తింటున్నారు. కిందనేస్తావా? ఈ 3 ఏళ్ళ కూడా నేను బియ్యం తీసుకోలేదు, ఒకసారి తీసుకోవడానికి ఏది కరువు? ఆ బియ్యం నీకు అంత కరువు అయిపోయిందా? వాళ్ళు ఎలా బతుకుతారు అనుకున్నావు? నువ్వు కష్టపడుతున్నావు కదా, అలా హింసించడానికి నువ్వు పెట్టుకున్న టార్గెట్ ఇది. నువ్వు ఒక జిరాక్స్ కాపీ పట్టుకొని వెళ్ళి బియ్యం తెచ్చుకుంటావా? నీకు ఆ 100 రూపాయలు బియ్యం దొరకపోతే నీకు ఆ 100 రూపాయలు అమ్మాయికి ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు? దొల్లిపోద్దు నాన్న. అక్కడ వేసే కొన్ని మెత్తగా ఉంది, అక్కడ చూడండి. మెత్తగా ఉంటే కిందనే వేయండి, పైన వద్దు, దొల్లిపోద్దు. న్యూరోజెనెటిక్ కండిషన్ మేడం, ఎంతకాలం బతుకుతాం. అట్లయినా పర్లేదు సార్, ఇది ఇంకా పనిష్మెంట్ కదా అలా అమ్మకే. నిజంగా మేడం దొల్లుతుందమ్మా. ఏం పడదు సార్. దేవుడా, మనం ఆ బిడ్డ అలా ఉండటం ఏంటి, మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటి, నాకు అసలు అర్థమే కావట్లే. ఆవిడేమో వచ్చి రేషన్ కార్డు జెరాక్స్ కాపీ అంటది, ఇతనేమో వచ్చి అక్కడ కేకులు కట్ చేసి అక్కడ ఎవరో పిల్లల్ని పోషిస్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ? అసలు ఇతని గురించి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడ? ఏం మాట్లాడుకో. నా బిడ్డని సాక్కోవటానికి టీవీ తరపున ఏదైనా సహాయం చేయమని చెప్పు, మేము అందరం కూర్చుని ఏదైనా సహాయం చేసుకుంటాం, ఆ బిడ్డకి ఎంత కావాలో అంత హెల్ప్ చేద్దాం. ఏం చేస్తాడు అతను? అక్కడెక్కడ వెళ్ళమ్మా, పోలీస్ కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్. దొంగ ముండ కొడుకు. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుకో. నువ్వెందుకు అమ్మాయికి ఫోన్లు చేస్తున్నావు? అమ్మాయి మేజర్ టార్గెట్, ఆ పిల్లలు కూడా చూసుకోగలుగుతుంది. నీతో భరించలేకపోతుంది ఆవిడ, బతికేదో కదా. బియ్యం తీసుకోవడానికి నీకు దండరా బాబు, నువ్వు ఎక్కడ రొమాన్స్ చేసుకుంటే అక్కడ చేసుకో. ఆ అమ్మాయి జోలికి మాత్రం పోకు. ఆ బిడ్డను సాక్కునేటప్పటికి ఆ అమ్మాయి జీవితం హరించిపోతుంది. ఆ అమ్మాయి ఎంతో కాలం బతకదు. ఆ బిడ్డని కనికరం లేదా, మానవత్వం లేదా? ఏం బతుకులు, ఏం బ్రతుకులు ఇది? నువ్వు ఏం దూరంగా ఉన్నావు? నువ్వు వచ్చావంటే నువ్వు అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఫోన్ కలవకుండా ఎందుకు ఉంది? మేము పోలీసులు ఫోన్ చేసి నేను అంటుంది కదా. అసలు నువ్వు ఎందుకు హెరాస్ చేస్తున్నావు అయ్యా? నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. నా పనిలోనే ఉన్నా. ఏం సరే, కోర్టుల చుట్టూ తిరుగుతావా? కేసులు వేసి పెడతాను, కోర్టుల చుట్టూ తిరుగుతావా? మంచిగా తేల్చుకుందాం అంటే మంచిగా లెక్క తేల్చుకుందాం. మరి అదే నేను అనేది ఏంటంటే, నీ బిడ్డ పరిస్థితి గురించి కానీ, ఆ బిడ్డల యొక్క జీవితాల గురించి కానీ ఒక్క పావు గింజంత మాట కూడా నువ్వు మాట్లాడలేదు. నీకు ఎటువంటి కనికరం లేదు, ఆలోచన లేదు. మనం ఇక్కడి నుంచి మంచిగా మాట్లాడుకుందాం అంటే మంచిగా మాట్లాడుకుందాం. మాతో చెడ్డగా మాట్లాడుకునేటటువంటిది అయితే కనుక మేము ఎంత లెవెల్ వరకు అని వెళ్తాం. ఆ అమ్మాయి జోలికి వెళ్ళను, ఆ అమ్మాయి జీవితంలోకి నేను వెళ్ళను, ఆ అమ్మాయిని టార్చర్ పెట్టను అనేటటువంటి మాట మీద నిలబడి ఇక్కడి నుంచి నిష్క్రమిస్తే హ్యాపీ. ఓకే సార్, నీ జీవితం ఏదో నువ్వు చేసుకో, నువ్వు ఏ లవ్ స్టోరీలు నడిపించుకుంటావు నడిపించుకో. నిన్నెవరు నమ్ముతారు? ఇక్కడ రిటర్న్ గా రాసి వెళ్ళాలి. నిజమా? నిజమే మేడం. నీ దగ్గర ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇచ్చిపడే. అది ఫోటో, అది దాన్ని అది మీరు చెప్పేసి అసలు ముట్టుకోండి అంటే ముట్టుకోడు. ఇక ఫోన్ కాల్ కూడా రేపు చచ్చిపోతాం మేడం. మనల్ని కొండపోయి మున్సిపల్ కొండపోయి హైదరాబాద్లోనే వండ పెట్టాలి, మనల్ని కొండపోయి కాల్ చేయాలి. ఊళ్ళో కూడా జాగలేదు ఉన్న కాడికి లక్క వాళ్ళు వద్దే ఇల్లు కట్టుకుంది. ఆగమ్మా, ఒకటి అడిగావు రేషన్ కార్డు, ఇంకోసారి ఇది అవడం, రెండోది నువ్వు అడిగావు నాకు విపరీతమైన హెరాస్మెంట్ అంటే అది రాయిస్తాము, మూడోది నేను చెప్తున్నా మేడం, నేను ఆయన ఇల్లు కావాలి, ఆయన ఆస్తి కావాలి, ఆయన నుండి నాకు డబ్బు కావాలి ఆలోచించట్లేదు. ఏం కావాలి? నా జోలికి, నా పిల్లల జోలికి అంత అదొకటేనా నీ రిక్వైర్మెంట్? అది కంప్లీట్ చేస్తాను. నాకు ఇప్పుడు ఎందుకంటే మణికొండకి ఆమెకి పింఛన్ వస్తుంది. నేను మణికొండకు పోతే ఏమంటాడు, నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లో పెరుగుతుండ పాత బస్సు మొత్తం తెలుసు, యాసిడ్ తెచ్చి నీకు ఏడా వస్తాను అంటే చెప్పుకోనంటాను. విడాకులు చేసేస్తే ఆయన ఎవరో పోయేది కదమ్మా, నువ్వెందుకు విడాకులు మేడం? ఆదాన్ని సరే మేడం చెప్తారు, మేడం చెప్తారు ఏ విధంగా అతని దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలో, ఏ విధంగా నీ బ్రతుకు నువ్వు బ్రతకాలో. అతను నీ జీవితంలోకి మళ్ళీ వచ్చి నిన్ను టార్చర్ పెడితే కనుక మాకు చెప్పు, అతని సంగతి ఏంటి అనేది మేము చూస్తాం. అప్పుడే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చావు, తగ్గుతాడు. ఓకేనా? మాట్లాడకపోతే ఏమంటాడు, తల్లితో నా వండుకుంటా అని అంటాడు. సరే అమ్మా, ఇంకా మాట్లాడకండి. మీరు ఇప్పుడు ఏమైతే అడిగారో ఆయన నుంచి, మీకు హెరాస్మెంట్ వద్దు, మీ జోలికి రాకుండా ఉంటే చాలు అని చెప్పేసి అన్నారు కదా. రేషన్ కార్డు గురించి మాట్లాడారు కదా. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి. కీప్ హిమ్ హియర్ మేడం, విల్ సెండ్ హిమ్ అవుట్.
రాయించుకుందాం సార్, అతన్ని ఆ అమ్మాయి వచ్చినదే ప్రొటెక్షన్ కోసం. ఓకే ప్రాపర్. ప్రశాంత్ బాండ్ పేపర్, వైట్ పేపర్ తీసుకో, బ్లాంక్ ది. మీరు ఏదో సైన్లు పెట్టించుకుంటారు కదా, అది చాలా అవసరం ఈ అబ్బాయి విషయంలో. సార్ మేడం పద్మ ఒకటేనమ్మా, నువ్వు నాతో ఇంకొక గంట సేపు మాట్లాడినా ఆ బిడ్డకున్న న్యూరోజెనెటిక్ కండిషన్ గురించే నేను మాట్లాడతా. ఓకే సార్. ఎందుకంటే ఇది అసలు పసలేనటువంటిది, ఒక బలం లేనటువంటి ఒక బంధం. 3 పిల్లలు కన్నాం ఇప్పుడు, 3 పిల్లలు దిక్కులేని వాళ్ళు అయ్యారు ఈరోజు. ఆ బిడ్డ పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది. పెద్ద కూతురు పరిస్థితి చూస్తే ఆ అమ్మాయి ఏదో లవ్ స్టోరీ నడిపించి దిక్కులేక మళ్ళీ వెనక్కి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి తన జీవితం తను బతుకుతుంది. తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. నీ కొడుకు యొక్క పరిస్థితి చూస్తే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఆడ ప్రవర్తన ఎలా ఉందో వీళ్ళకనే ఉండు వాడు కూడా అప్పుడప్పుడు. వినండి వినండి వినండి, ఎక్కడో చోట ఒక మెతుకు తినగానే అన్నం ఉడికిందో లేదో తెలిసినటువంటి మనకి ఈ వ్యక్తి ఎంతవరకు నేను కాపాడగలడు, పోషించగలడు, ఎంతవరకు ఒక బాధ్యత తీసుకుంటాడు అనేటటువంటిది నీకు అర్థమైపోవాలి. ఇతనికి ఒక ఆలోచన లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, ఒక బాధ్యత లేదు అనేది ఎప్పుడు తెలిసింది నీకు? సుమారుగా నేను చెప్తున్నా 2001లో పెళ్ళయింది. ఎప్పటి నుంచి ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం మారిపోయింది? మొదటి నుంచి ఇంతే ఉందా వ్యవహారం? ఇక మొదటి అంటే గిట్లనే పనుల కాడిపోతే అన్న తమ్ముడు అని మాట్లాడితే వాడు ఎందుకో నీతో సరే, అదే అనుమానం అనేటటువంటిది ఉంది. వినమ్మా, అనుమానం అనేటటువంటి ఉంది, తాగుడు అనేది ఉంది. ఇప్పుడేమో వచ్చి బయట ఏదైతే వ్యవహారం అనేటటువంటి దానికి మన అందరికీ ప్రత్యక్షమైనటువంటి ఆధారాలతో పాటు దొరికాడు. ఎటొచ్చి ముచ్చటగా అతను ఏమంటున్నాడంటే అది పెళ్లి కాదు, ఫ్రెండ్షిప్, రొమాన్స్ అంటున్నాడు. సరే, ఎవడ కర్మ అది. నేను అనేది ఏంటంటే ఈ వ్యక్తితో అసలు ప్రయాణం ఎందుకు, ఈ వ్యక్తితో అసలు ఒక ఆశ ఎందుకు? ఇప్పటికీ నాకు ఏంటంటే ఇక్కడ కూర్చున్న కొద్దీ, మేడం నా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది, 2 years బ్యాక్ కాళ్ళు చేతులు పడిపోయింది, పుట్టెరుగు కళ్ళు కనిపించవు, అన్నం తినిపించాలన్నా, బట్టలు తొడగాలన్నా, స్నానం చేయించాలన్నా కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయనటువంటి ఆ బిడ్డని భగవంతుడు నాకు ఎందుకు ప్రసాదించాడు? కర్మ కొద్ది బిడ్డను కన్నాను, తప్పదు. కానీ ఆ బిడ్డను సాక్కోవటానికి, కాపాడుకోవటానికి, లేదంటే వైద్య నిమిత్తం ఏదైనా చేయటానికి ఎంతకాలం బతుకుతుందో తెలియనటువంటి ఆ బిడ్డకి ఏదైనా కాపాడండి అని ఏదైనా విన్నవించుకుంటాను అనుకో. వచ్చిన కొద్దీ నువ్వు మాట్లాడేది ఏంటంటే నా రేషన్ కార్డులో ఒక పేజీ పట్టుకెళ్ళిపోయి జెరాక్స్ తీసేసుకుని ఈ మంత్లో రేషన్ తీసేసుకున్నాడు, నన్నేమొచ్చి ఫోన్లు పెట్టి టార్చర్ చేస్తాడు. ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ సమస్యలు కాదు. ఈరోజు ఓకే నిన్ను టార్చర్ పెడతాడు, అందరూ ఆడవాళ్ళలాగా మాకు వచ్చేటటువంటి కేసుల్లో ఆడవాళ్ళలాగా మాట్లాడేటటువంటి పద్ధతి నుంచి నువ్వు విరమించుకో. ఎందుకంటే కనుక నీ ఒక్క స్థైర్యము, ధైర్యము ఏదన్నా ఉందంటే జీవితకాలం అంతా కూడా నువ్వు ఏదైనా చేయగలవు అంటే కనుక ఒక తల్లి పాత్రని బాగా పోషించడం. ఇప్పటికే చాలా చేసావు. ఆ బిడ్డకి నీకు చేతులెత్తి వందనాలు. నీకు ఆ బిడ్డకి నువ్వు ఈ మాత్రం చేసేవు అంటే కనుక ఎన్నో వసతులు, ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా నువ్వు చేసినంత చేయలేరు. అది నీకుండేటటువంటి బలం. ఇతనెవడు? అతను ఏం చేశాడు? అతను ఏ విధంగా నీ కుటుంబాన్ని కాపాడాడు? నీకేం చేయగలడు? రానున్న రోజుల్లో ఏం పొడుస్తాడు అతను ఏం చేయలేడు. నీ పెద్ద బిడ్డ యొక్క జీవితం ఏంటో చూసుకో. నీ కొడుకు గాడి తప్పకుండా ఈ పద్ధతిలో నడవకుండా కాపాడుకో. ఆ బిడ్డకి ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక మనం ఈ టీవీ తరపున ఏదైనా డైరెక్టర్ గారితో ఒకసారి మాట్లాడి ఏదైనా నెంబర్ స్క్రోల్ చేసి ఏదైనా మెడికల్గా సాయం చేయాలి అనుకుంటే అదేమన్నా ఒక ఏర్పాటు మనం చేద్దాం. అది నీ ఆశలు, కోరికలు. ఈరోజు ఈ మనిషిని ఇక్కడ తేకుండా ఉండుంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాడిని అమ్మా. కరెక్ట్, సరేలే, మంచిదే. ఎందుకంటే మేడం చేత ఒక కాగితం రాయిపించి ఈ మనిషి దగ్గర రానున్న రోజుల్లో నాకు ఎటువంటి టార్చర్ రాకుండా ఒక మంచి పద్ధతిలో డైవర్స్ తీసుకుని ఫ్యూచర్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాకు నా పిల్లలు లేకుండా. ఎంత చక్కగా అన్నావమ్మా ఒక మాట, ఎంత చక్కగా అన్నావు. ఆడు రూపాయి నాకు వద్దు, వాడు ఆస్తి వద్దు, వాడు సావని అని చెప్పి ఎంత బాగా అన్నావు. చాలు, ఈ ఒక్క మాట చాలు. నేను ఇంకెక్కువ ఏం మాట్లాడినమ్మా. ఈ మనిషితో నువ్వు ఎంత తక్కువ, ఈ మనిషి ఏదో చేయాలనో ఇంకోటో ఏది ఎంత తక్కువ ఆశలు పెట్టుకుంటే అంత మంచిది. వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటే మంచిది. నీ యొక్క జీవితం కానీ ఏదన్నా ఉంటే కనుక ఆ బిడ్డ ఎంతకాలం బతుకుతుందో నాకైతే తెలియదమ్మా. ఎందుకంటే న్యూరోజెనెటిక్ సంవత్సరమే చచ్చిపోయేది సార్ అమ్మాయి. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన, గాంధీ హాస్పిటల్కి తీసుకుపోతే రక్తం పరీక్ష చేయడానికి గంటన్నర సేపు ఎత్తుకొని కిందికి మీనికి గంటన్నర సేపు తిరిగినా మేడం. అయ్యో తల్లి, కాల్ చేయి పడిపోయింది నాకే. ఇక లాస్ట్ పోయి నేను తీయమని అంటే పోయి ఆ సార్ ముంగల పడేసి గొంతు మీద కాలు పెట్టి యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లలో పెడతాం, మాకు సపోర్ట్ చేయట్లేదు అని అంటే అప్పుడు ఆ సార్ ఉండి ఇంతగానో మిమ్మల్ని ఎందుకు తిప్పిపిస్తారు అంటే నేను ఒక మేడాన్ని పట్టుకొచ్చుకొని అప్పుడు రక్తం పరీక్ష తీస్తే ఏడ కూర్చున్నా రక్తం వెళ్ళదు మేడం, మొత్తం 0 పాయింట్లు ఉంది ఆ పాప. ఆ సూదులు కూర్చోవరకల్లా ఇప్పుడు ఆ వీడియోలు కూడా పంపించిన మీకు. అసలు మొత్తం ఇట్లా ఈ పక్క అంతా ఈ పక్కనే పడిపోయినాయి, ఈ పక్క అంతా ఈ పక్కనే, మొత్తం ఇదంతా ఇంకా చెడిపోయినాం. ఇంకా
మన కోడిని గినంగా కోస్తే మనము ఊళ్ళలో కోడిని కోస్తే కమ్మరీస్ తగినంగా కాలు చేతులు ఎట్లా లేపుకొని పండుకుంటారో సేమ్ అదే పొజిషన్ అమ్మ, నేను ఒక్కటి చెప్పను వాస్తవమైనటువంటి అంశం నేను చెప్తున్నాను. ఆ బిడ్డ యొక్క కండిషన్ ఏంటి, ఆ న్యూరోజెనెటిక్ కండిషన్ ఏంటి అన్నది నాకు తెలుసు. ఆ బిడ్డ నెక్స్ట్ ఇయర్ ఒకప్పుడు మనం కలుసుకుంటే ఆ బిడ్డ నీ చేతుల్లో ఉంటుందో లేదో కూడా నాకు అనుమానంగానే ఉంది. లాస్ట్ ఇయర్ చనిపోవలసినటువంటి ఆ బిడ్డ ఇప్పటికీ ఉంది అంటే కనుక ఆ దేవుడు మరి ఎందుకు నీకు ఆ అమ్మాయికి ఆయుష్ ప్రసాదిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లే. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు ఆ బిడ్డతో పడినటువంటి కష్టానికి ఇక్కడి నుంచి ఎంతకాలం అయితే కనుక ఆ బిడ్డ బతుకుతాదో అంతకాలం నీకు కావలసినటువంటిది ఏదన్నా ఫైనాన్షియల్గా సపోర్ట్ గురించి మాట్లాడాలంటే మనం మాట్లాడుకుందాం. అర్థమైందమ్మా? ఎందుకంటే కనుక ఊరికి రక్తాలు తీయటము, హాస్పిటల్స్ పరిగెట్టడం వల్ల వైద్యం ఆ అమ్మాయికి సహకరించేటటువంటి పొజిషన్ నుంచి, అంటే బ్రతికించి కొంతకాలం జీవితాంతం బ్రతికేటటువంటి పరిస్థితి నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది. ఎటొచ్చి మనం చేసేది ఏంటంటే ఏదైనా వైద్యం, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి సంబంధించినటువంటి కొద్దిగా మెడిసిన్స్, ఆ ఇన్ఫెక్షన్ అది తగ్గించడానికి ఆ అమ్మాయి. అంతేగాని ఇప్పుడున్నటువంటి ఆ కండిషన్ని రివర్స్ చేయటం కష్టం. అలాగే ఏదో ఊహించుకున్న ఆ అమ్మాయి ఆయుష్ ఇంకో లెవెల్కి పెంచడం అనేది కూడా కష్టం. మినిమల్ మెడికల్ నీడ్స్ అండ్ ఫెసిలిటీస్ అంతే, అంతవరకే మనం చేయగలం. నీకు సహాయపడేటటువంటి విధంగా చేయగలం. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు అడిగేదానికంటే కొంచెం ఎక్కువే ఇస్తుంది ఈ స్టేజ్. ఎందుకు ఇక్కడ దాకా ఎత్తుక్కొని వస్తున్నారు? తన మేజర్ ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్స్ ఫ్రీ సర్వీసులు చాలా చోట్ల ఫ్రీ కౌన్సిలింగ్స్ ప్రొవైడ్ చేసిన సందర్భాలు. 2 స్టేట్లకి ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి. జనాలకు తెలియదు, ఎక్కడో తెలియదు. ఉమెన్ కమిషన్లో ఏం చేస్తారో తెలియదు. అంటే మీరు మేబీ వాళ్ళు జనాలకు తెలిస్తే క్రౌడ్ పెరుగుతుంది అనుకుంటున్నారా? సుమన్ టీవీకి ఎంత క్రౌడ్ పెరిగిందో తెలుసా? టీవీకి వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అయినా పద్మవ్యూహం ప్రోగ్రామ్ అని ఎత్తుక్కొని వస్తున్నారు బాధితులు. ఎందుకంటే మేము డైరెక్ట్గా దొరుకుతున్నాం, వాళ్ళకి తెలుస్తున్నాం. అలా మీరెందుకు తెలియదు? ఇంతమంది ట్యాక్సులు కట్టి లీగల్ సెల్ అథారిటీ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. 2 స్టేట్లలోనూ ఉమెన్స్ కమిషన్స్ ఉన్నాయి కదా. మీరు కొంచెం కమిషనర్స్ గారు మీరు బయటికి రండి, కొంచెం అడ్వర్టైజ్ చేయండి. మీ ఏరియా లేడీస్ ఇలా బాధపడకుండా ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్కే వెళ్ళలేరు, ఎందుకంటే ఒక్కొక్కరికి భయం. పాపం అప్పటికే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించారు కౌన్సిలింగ్కి, మాట వినలేదు కదా. అప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఫ్రీ సర్వీసు, ఫ్రీ లీగల్ సర్వీస్ కావాలి. ఫ్రీ లీగల్ సర్వీస్కో ఫ్రీ కౌన్సిలింగ్స్కో మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం, మా ప్రొఫెషన్స్ మాకు ఉంటాయి కదా. ఈ స్టేజ్ దొరుకుతుందని పాపం అందరూ వస్తున్నారు. మీ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత, జ్యుడిషియరీ బాధ్యత. ఇలాంటి బాధితులు ఉన్న ఫ్రీ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయో తెలియక బాధపడుతున్నారు. వాటి గురించి దయచేసి అడ్వర్టైజ్ చేయండి, లేదా మాకు చెప్పండి, మేమే ఒకసారి ప్రమోట్ చేస్తాం ఫ్రీగా. ఎందుకంటే ప్రజలు ప్రతి ఏరియాల్లో ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడ దాకా రాలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బాధ తీరిపోద్ది, ఒక రోజులో అయిపోద్దని ఇక్కడ దాకా వచ్చేస్తున్నారు. మీరు చేయాల్సిన డ్యూటీలు ఎంతవరకు ఇవన్నీ కవర్ అవుతాయి? 2, ఈమె అడుగుతున్నది పీక్కు తినే, అంటే చచ్చిపోయిన శవం దగ్గర పీక్కు తినే భర్త గురించి. ఎంత హీనంగా ఉందండి. ఒళ్ళు కొవ్వెక్కి న్యూడ్ వీడియోలు, సగం బట్టలు, ఒక బిజినెస్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి, లేకపోతే డబ్బు కోసము ఓ సెలబ్రిటీ రేంజుల్లో ఉండి కొంతమంది, అదే బిజినెస్గా ఉండి కస్టమర్స్ని ఎంటర్టైన్ చేసుకోవడానికి, అట్రాక్ట్ చేసుకోవడానికి కొంతమంది, ఒళ్ళు కొవ్వెక్కి కొంతమంది ఈ రోజున సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్లతో సహా దాంట్లో వచ్చిన కొత్త యాప్లు కానీ ఇంకేమైనా యాప్లు కానీ న్యూడ్ వీడియో కాల్స్ అవతల వ్యక్తులను ఎంటర్టైన్ చేయడం, వీళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి. కడుపు కోసం, తిండి కోసం ఒక స్త్రీ ఇలా చేసింది. ఈవిడికి పడే మార్కులు మీకు పడవు. మీరంతా ఒళ్ళు కొవ్వెక్కో ఆడి కారులో తిరగడానికో లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసం చేస్తున్న ఆడవాళ్ళు ఈ అమ్మాయితో సమానం కాదు. ఈ అమ్మాయికి మేమేం మార్క్స్ వేయట్లా, కానీ గతి లేదు ఆ అమ్మాయికి, వేరే ఆప్షన్ లేదు. కూలి పనులు చేసుకుంటుంది, చాలట్లా. కూతురా ఎవరు పెళ్లి చేసుకుని వెళ్ళింది, లేకపోతే ఆ పిల్ల పెళ్లి కూడా అయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళు చేసే మొక్కలు కాదు, ఇందులోనే దింపేవాళ్ళ అమ్మాయిని కూడా. 2 కొడుక ఈ రోజున ఇలా ఒక తండ్రి ఉండి ఇలా ఒక తల్లి ఉన్న కొడుకు ఆటోమేటిక్గా ఎలా పెరుగుతాడో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఏమో పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. పాపం ఈవిడేం గత జన్మలో ఏం చేసుకుందా, అది ఇక్కడ మనకు వ్యాలిడ్ కాకపోయినా ఎందుకు మనం కొన్ని సాంప్రదాయాలను ఫాలో అవుతాంగా, ఏ మతంలోనన్నా.
కాబట్టి ఈ జన్మలో మీరు బతుకుతున్నారు కాబట్టి కాస్త పద్ధతిగా సాంప్రదాయంగా లేకపోతే కుదిరినంతలో మంచి ప్రవర్తనతో బతికితే మళ్ళీ ఈయన ఇంకో జన్మ అంటూ ఉంటే ఇలాంటి హీనమైన బతుకైతే లేకుండా బతుకుతాడు. ఈవిడ రుణాలు తీర్చేసుకుంటున్నట్టే, ఎందుకంటే ఎక్కడో పడేయలేదు పాపని. మేము కాసేపు చూస్తున్న దీంట్లోనే మాకు చాలా బాధ వేసింది. ఆవిడ పనే అదైపోయింది. వైరాగ్యం ఎట్లా వెళ్ళిపోయిందంటే పాప కోసం నేను ఫలానా వీడియోలు అన్నా చేసుకుని బతుకుతాను కానీ ఈ దరిద్రం నాకు వద్దండి బాబు, వీడి డైలాగులు అంతకంటే హీనంగా ఉన్నాయి అంటుంది. బట్టలు ఇప్పుకొని న్యూడ్ వీడియోలు చేసే కంటే కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు ఒక భర్త ఆ తిండి మీదే బతుకుతూ. ఇలాంటి మగాళ్ళ ఉన్న సమాజంలో మగాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎట్లా? ప్రతిసారి ఒకప్పుడు వీళ్ళదే డామినేషన్, ఇలాంటి క్రూయల్ పర్సన్లు. వీళ్ళ వల్ల నిజమైన మగాళ్ళు మంచి మగపిల్లలు వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఎంత చేతకాని భర్త అంటే అలా ఆయన యాసిడ్ పోయడం కాదు, ఎవరన్నా తెచ్చి ఈయన మీద పోయాలి యాసిడ్. సిగ్గు లేకుండా ఇంకో ఆవిడతో ఫోటోలు దిగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఈవిని స్టిల్ ఇంకా గద్దలాగా పిక్కు తింటున్నాడు. రేషన్ బియ్యం అండి, ఎవరికి ఇస్తారు రేషన్ బియ్యం? ఇలా వదిలేసిన భార్య పిల్లలు వాళ్ళ తిండేదో వాళ్ళు తింటున్నారు. ఈయనకి అంత గతి లేదు. ఇప్పుడు అంత అడిగితే ఏం చెప్పాడు మేడం? జాబ్ చేసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను. అన్ని చేసుకున్నవాడు 10 రూపాయలు పంపించాడా? పంపిలా. అన్ని చేసుకున్నవాడు ఆ బియ్యం ఏదో కొనుక్కున్నాడా? కొనుక్కోలే. జిరాక్స్ కాపీయో స్కాన్ కాపీయో ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి వేరే ప్లేస్లో రేషన్ బియ్యం తీసుకున్నాడు. రేషన్ బియ్యం ఒకే చోట ఇంతవరకు ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లోనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వేరే వేరే ప్లేస్లకు కూడా వాళ్ళు షిఫ్ట్ అయినా ఆ రేషన్ బియ్యాన్ని బేస్ చేసుకొని, రేషన్ కార్డుని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఆయన ఏమో మణికొండలో తీసుకొని ఈవిడ ఇంకో చోట ఉంటే రేషన్ బియ్యం వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయి తిండి కోసం అడిగింది, పరువు కోసం. అంటే కొన్ని మాటలు విషం పోసినట్టు ఉన్నాయి ఆ అమ్మాయి చెవులో, బూతులు. ఆ బూతులు వినటం కంటే చచ్చిపోవడం బెటర్ అనుకుంటుంది. ఆ బూతులు తీసేయండి, ఆ గంజి పోయండి మాకు అంటుంది. మేము ఇంకొంచెం ఆలోచించి ఆ పాప ఇంకెంతకాలం బతుకుంటుందో డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. కనీసం ఆ టైంలో ఇప్పటిదాకా ఆవిడ కష్టపడి మళ్ళీ న్యూడ్ వీడియోలో ఇంకొకటో చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ చేస్తే మా వాళ్ళ నెంబర్ స్క్రోల్ చేస్తారు, చెయ్యండి. ఆ అమ్మాయి అడిగిన 2 కూడా ఈ స్టేజ్ మీద మేము అమ్మాయికి ఇస్తున్నాం. ఒకటి రేషన్. ఇంకొకసారి నువ్వు ఎక్కడైనా రేషన్ తీసుకున్నావని తెలిస్తే మా సుమన్ టీవీ టీం మొత్తం అక్కడ ఎంటర్ అవుతుంది. రేషన్ బియ్యానికి 100 రెట్లు నీ దగ్గర వసూలు చేస్తాం. చేస్తావా? ఫోన్ చేసి పొల్లమ్మ, ఎల్లయ్య, వెంకయ్య ఫోనులు తీసుకొని బూతులు తిట్టి మీరు అక్కడ నెంబర్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో చేస్తుంటారు నాకు తెలియదు అని ఎదవ డ్రామాలు ఆడావనుకో అలా తీసుకెళ్లి జైల్లో వేస్తా. 3 ఇమ్మీడియట్గా మీరు అమ్మాయికి డైవర్స్ ఇవ్వండి, మ్యూచువల్ డైవర్స్. మీరే ఒక చిన్న లాయర్ని పెట్టుకోండి, మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయండి. వితిన్ 3 monthsలో డైవర్స్ అయిపోవాలా, మా టీం ఫాలోఅప్లో ఉంటుంది. ఆవిడకి నీకు పిల్లలకి ఈ రోజు వరకు వాళ్ళకేం తిండి పెట్టలా. నువ్వు లైఫ్లో ఇంకా సంబంధమే లేదు ఈ రోజు నుంచి. కనీసం బయటికి వెళ్ళినాక ఆ అమ్మాయి ఇంకొక ఫోన్ నుంచి ఎవరు ఫోన్ చేసినా నీ అకౌంటే. ఇంకా అర్థమవుతుందా? అలా ఎలా మేడం అనమాకు. ఎందుకంటే నిజంగా ఎవ్వరూ అంత చెత్త కాల్స్ చెయ్యరు. ఆమె అలాంటి నెంబర్ ఇచ్చుకుంటే ఆ టైప్ ఆఫ్ వాళ్ళే చేస్తారు తప్ప బూతులు మాట్లాడరు నీలాగా. అర్థమవుతుందా? హీనంగా చీల్చి చెండాడేస్తున్నావు చూసావా మాటలతో, అవి నువ్వు తప్ప ఎవ్వడో మాట్లాడు. ఎందుకంటే నీకు అంత కోపం, అంత కక్ష. నువ్వు లేకుండా కూడా వాళ్ళు బతకగలుగుతున్నారన్న నీ భయం. మీరు ఎలా కనిపెడతారన్నావు కదా, నిజంగా నువ్వు చేస్తే మేము కనిపెడతాం. అవి నువ్వు ఇప్పుడు రిటర్న్గా రాసివు. రేపే ఒక అడ్వకేట్ని పెట్టుకొని మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయి. ఏమంటావు? లేకపోతే నిన్ను వదలం, పోలీసులు వదిలేశారు, ఇంకెవరు పట్టుకోలేదు, ఎవరి దగ్గరికి ఈవిడ వెళ్ళదు అంటే కుదరదు. మేము ఉంటాం ఆవిడ వెనకాల. ఇప్పటి నుంచి స్టోరీ అంతా డిఫరెంట్. నీ లైఫ్ నీది, నిన్ను ఫ్రీగా వదిలేయడమే గొప్ప. ఆవిడ వద్దంటుంది కాబట్టి. లేకపోతే కేసులు వేసి ఆ అమ్మాయికి ఎంత న్యాయం చేయాలో అంతా చేసేవాళ్ళం. ఆ అమ్మాయి అడుగుతుంది నీ దరిద్రం వదిలిస్తే చాలు, నేను బతికేస్తాను మేడం అంటుంది. ఇప్పుడు దాకా బతికింది కదా మేడం. డాక్యుమెంట్స్ తెప్పించండి మేడం, సైన్ చేయించి పంపిద్దాం. నెక్స్ట్ వీక్లో అడ్వకేట్ని పెట్టుకుని మీరు డైవర్స్ చేస్తున్నారు, మేము ఫాలోఅప్ చేస్తాం మేడం. ఓకేగా మీకు? ఓకే, పెట్టించేసుకోండి మేడం. సైన్లో ఆధార్ కార్డు కూడా తీసుకొస్తాం, జిరాక్స్ ఇక్కడ పెట్టేమంటే పెట్టించు, బ్యాక్ సైడ్ పెట్టి రండి. అమ్మ ఈ పేపర్స్ మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ వీక్ మ్యూచువల్ డైవర్స్కి పిలుస్తాడు. ఎప్పుడు కాల్ వచ్చినా మీరు మా డైరెక్టర్కి ఫోన్ చేయండి, ఆయన చూసుకుంటాడు.
ఓకేనా? జాగ్రత్త. వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళమ్మా. వద్దాం అమ్మమ్మ. అయ్యో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.